శాంతి. మురళీ తారీఖు ఏప్రిల్ 10, 2025. బాబా యొక్క సాకార మహావాక్యాల సారాన్ని విందాం. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ ఉన్నతి కొరకు ప్రతిరోజు లెక్కాచారం తీయండి. రోజంతట్లో నడవడిక ఎలా ఉంది? యజ్ఞం పట్ల నిజాయితీగా ఉన్నానా అని పరిశీలించుకోండి. ప్రశ్న: ఏ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంది? ఆ గౌరవానికి గుర్తులేవి? జవాబు: ఏ పిల్లలైతే తండ్రితో సత్యంగా యజ్ఞం పట్ల నిజాయితీగా ఉన్నారో, ఏదీ దాచరో, ఆ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంది. గౌరవం ఉన్నందువలన బుజ్జగించి ఉన్నతి చేస్తూ ఉంటారు. సేవ చేసేందుకు కూడా పంపిస్తారు. కానీ పిల్లలకు సత్యం వినిపించి శ్రీమతం తీసుకునే తెలివి ఉండాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: అంతర్ముఖులుగా అయ్యి శరీర భావానికి అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి. ఆహార పానీయాలు, నడవడికలు చక్కదిద్దుకోవాలి. కేవలం స్వయాన్ని సంతోషపరుచుకొని నిర్లక్ష్యంగా ఉండరాదు. రెండవది, చాలా ఎత్తుకు వెళ్ళాలి కనుక చాలా హెచ్చరికగా వెళ్ళాలి. ఏ కర్మనైనా చాలా హెచ్చరికతో చేయాలి. అహంకారం ఉండరాదు. వ్యతిరేక కర్మలు చేస్తూ శిక్షలను తయారు చేసుకోరాదు. మేము ఈ లక్ష్మీనారాయణల వలె అయ్యే తీరాలి అనే కంకణం కట్టుకోవాలి. వరదానము: ఆత్మీయత యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మికంగా చేసుకుని సహజ పురుషార్థి భవ. వివరణ: ఆత్మిక స్థితి ద్వారా మీ సేవా కేంద్రాన్ని ఎటువంటి ఆత్మిక వాతావరణం గలదిగా చేయాలంటే, దాని ద్వారా స్వయం యొక్క మరియు వచ్చేటటువంటి ఆత్మల యొక్క ఉన్నతి సహజంగా జరగాలి. ఎందుకంటే బాహ్య వాతావరణం నుండి అలసిపోయి వచ్చే ఆత్మలకు అదనపు సహయోగం అవసరం. అందువలన వారికి ఆత్మిక వాయుమండలం యొక్క సహయోగం ఇవ్వాలి. సహజ పురుషార్థులుగా అవ్వండి మరియు ఇతరులను తయారు చేయండి. వచ్చే ప్రతి ఆత్మ ఈ స్థానం సులభంగా ఉన్నతిని ప్రాప్తి చేయించేది అని అనుభవం చేయాలి. ఈరోజుటి స్లోగన్: వరదానిగా అయ్యి శుభ భావన మరియు శుభ కామనల వరదానాన్ని ఇస్తూ ఉండండి. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: తండ్రి కంబైన్డ్గా ఉన్నారు కనుక ఉల్లాస ఉత్సాహాల ద్వారా వృద్ధి చెందుతూ ఉండండి. బలహీనతను, వ్యాకులతను తండ్రికి ఇచ్చేయండి. మీ వద్ద ఉంచుకోకండి. మీ వద్ద కేవలం ఉమంగ ఉత్సాహాలను ఉంచుకోండి. సదా ఉల్లాస ఉత్సాహాలతో నాట్యం చేస్తూ ఉండండి. పాడుతూ ఉండండి. బ్రహ్మా భోజనం తింటూ ఉండండి. అచ్చా. ఓం శాంతి.